గత పాలకుల అవినీతి భూ కబ్జాల వల్లనే ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలువలు కబ్జాలకు గురయ్యాయని బీజేపీ పట్న అధ్యక్షుడు మనోహర్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నుంచి వరద నీరు పొంగి పొర్లిపోవడంతో గ్రామంలోని శివాలయం కాలనీ ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను గత 5 సంవత్సరాల నుంచి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, కబ్జాకు గురైన కాలువలో మరమ్మతు చేపట్టి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయిందని సంతోషపడడం కంటే ఎక్కువ ప్రజలకు ఎంతో నష్టం జరిగింది. గజ్వేల్లో ఉన్నటువంటి కట్టుకాలువలన్నీ కూడా కబ్జాకు గురై ఈరోజు వరద నీరు అన్ని కూడా ఇళ్లకు వచ్చే పరిస్థితి. గత 15 ఏళ్లుగా ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 2014లో ఇక్కడ ప్రజ్ఞాపూర్ టు గజ్వేల్ ఒక 3 కాలువలు ఉండే. ఆ కాలువలన్నీ కూడా ఈ యొక్క కల్వర్ట్లు కూడా మూసేసి అప్పుడు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంకి ఎన్నిసార్లు నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా విన్నవించుకున్న ఈ కాలువలన్నీ కూడా పునరుద్ధరించినట్టయితే మనకు ఈ యొక్క ప్రాబ్లం పోతుందని చెప్పి గత 15 సంవత్సరాలుగా మేము అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు చిన్న వర్షానికే చూసినట్టయితే ఈ యొక్క పార్థివ ఊరి చెరువు చుట్టూ ఉన్న 100 ఇళ్లలో నీరు చేరి ఇలా పిల్లలందరూ కూడా హాస్పిటల్లో పాలవుతున్న సంగతి మనం గమనిస్తున్నాం. గత మొన్నటి నుంచి బీజేపీ గత 15 రోజులుగా ఉద్యమం చేస్తున్నది. కలెక్టర్ గారికి కూడా మా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున మొన్ననే విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళ ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. సీఎం గారు గత 10 సంవత్సరాలుగా గజ్వేల్కు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోకుండా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఒక్కసారి గజ్వేల్ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుల హోదాలో గజ్వేల్ ప్రజలు అందరూ కూడా మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్నారు. మీరు ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైనారు. గజ్వేల్ ప్రజలు వద్దంటే బస్ స్టాండ్ తీసుకుపోయి అక్కడ కట్టి ఈరోజు నీళ్ల పరిస్థితి అయితే, ఎందుకంటే అక్కడ ఎర్రగుండ నుంచి వచ్చే కాలువలను కబ్జాకు గురై అక్కడ 2 పెట్రోల్ బంకులు మునిగి అక్కడ కూడా 100 ఇళ్ళు మోకాల్లో నీళ్లలో బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా. ఇది ఎప్పటికీ జరుగుతున్న సమస్య. గత ప్రభుత్వంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క 20 ఎకరాల వెంచర్లో ఈ యొక్క కట్టుకాలువలు మూసేసిన నాయకుడిని జైల్లో పెట్టాలని చెప్పి అప్పుడు ఇరిగేషన్ శాఖ కేసులు వేపించిన సంగతి కూడా గతంలో హరీష్ రావు గారు నాకు చెప్పడం జరిగింది. ఆయనపై నేను గత 5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నప్పుడు పర్మిషన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఆయన ఈ పార్టీలో చేరి ఆ సమస్యను అట్లే పరిష్కరించకుండా హరీష్ రావు కూడా దాన్ని దాడ వేస్తున్న సంగతి అప్పుడు గ్రహించడం. ఇప్పుడున్న పాలకులు, కాంగ్రెస్ పాలకులు వెంబడే స్పందించి ఈ యొక్క కలెక్టర్ గారిని వెంబడే ఈ యొక్క స్థలానికి రప్పించి ఈ యొక్క కట్టుకాలువలు అన్నింటినీ కూడా పునరుజ్జీవనం చేయాలని, ఈ యొక్క కాలువలకు కబ్జాలకు గురైన వారిపై శిక్షించాలని కూడా మేము బీజేపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. గజ్వేల్ అభివృద్ధి చెందింది అని చెప్పి గత 10 ఏళ్ళు ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు 14 నుంచి ఈరోజు 23 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అదేవిధంగా గత 14కు ముందు ఈ యొక్క ఇదే నర్సారెడ్డి గారు కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ ఈ యొక్క గజ్వేల్కి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఈ గత కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ గజ్వేల్ని ఎప్పుడు ముంపులోనే ఉంచినాయి తప్ప ఎప్పుడు ఈ గజ్వేలి సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇలా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు ఈ యొక్క బీఆర్ఎస్లోకి ఈ వెంచర్కు సంబంధించినటువంటి ఈ వెంచర్లో వారి యొక్క పాత్ర ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి వారు ఈ యొక్క కాలువలను ఈ వెంచర్కు సంబంధించి మూసివేయలేదా లేదని చెప్పి మేము గతంలో కూడా ఈ యొక్క కాలువలను బీజేపీ బృందం ఈ యొక్క పరిశీలించి మరి తెలియజేశాము. కానీ వారు ఎటువంటి స్పందన లేకుండా వారు ఏదో బీజేపీ మీద అవక్కులు చెవక్కులు పేల్చారు ప్రెస్ మీట్లు పెట్టి. కానీ ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపకపోవడం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేటి డిసిసి ప్రెసిడెంట్ ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి నర్సారెడ్డి గారు గతంలో కూడా తూప్రాన్ రోడ్లో ముంపుకు గురవుతా ఉంది. నాలా కబ్జాలకు సంబంధించేది నల్లలబాయి కబ్జాకు సంబంధించి అక్కడ షట్టర్లు కట్టి అక్కడ ముంపు. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ వల్ల ఇక్కడ ముంపు, ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలంలో మూయడం వల్ల ఈ 2 ముంపులకు కారణమైనటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను మేము ఈరోజు మీకు సిగ్గుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వాలు గడిచినప్పుడు ఈ సమస్య పరిష్కారం చూపకుండా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద నెట్టివేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఖబర్దార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలారా, మీకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వరదకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపేంత వరకు ఈ 2 పార్టీలను అదేవిధంగా అధికారులను మేము వదలమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
గత 3 రోజులు 4 రోజుల కింద ఏదైతే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క సమస్యను ఫోటోల ద్వారా చూపించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. అయినా 4 రోజులు గడుస్తూ ఉన్నా ఇంతవరకు మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే కలెక్టర్ గారు దృష్టికి తీసుకొని ఈ యొక్క జిల్లా మంత్రులు దృష్టికి తీసుకొని ఈ ప్రజ్ఞాపూర్ ఊర చెరువుకు సంబంధించిన వరదకు సమస్యను ఈరోజు పూర్తిగా తేలిపోయే విధంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.